మామ ఈ గడ్డలు నా టేస్ట్ మామూలుగా అంటే మామూలుగా లేవు. మా పూర్వీకులు ఎంతో ఇష్టంగా తినేవాళ్ళంట. హాయ్ మామ, ఈరోజు మ్యాటర్ ఏంటంటే మామ ఇంక ఈ జనవరి నెల గాని వచ్చిందంటే పండగలే పండగలు. ఈ పండగలకైతే మనోళ్ళు అయితే అడవికి వెళ్ళి ఈ గడ్డలైతే తవ్వుకొని వస్తారు. ఈ గడ్డల పేర్లు వచ్చి ఒక్కొక్క పేరు ఒక్కొక్క దానికైతే ఉన్నది. మామ ఇంక ఈ గడ్డల పేర్లు వచ్చి నాకు తెలిసిన విధంగా అయితే నేను చెప్తున్నాను. వీటి పేరు వచ్చి ఈసరి గడ్డలు అంటారు. ఇంకోటి వచ్చి మెత్తగుడి తెచ్చి పువ్వారి గడ్డ అంటారు. ఈ పువ్వారి గడ్డ అయితే చాలా అంటే చాలా టేస్ట్ గా ఉంటుంది. మామ ఇంక గడ్డల పేరు అలా ఉండిస్తే మా పూర్వీకులు అయితే అప్పుడు కాలంలో అన్నం లేక బియ్యం లేక అలాంటి ఉన్నప్పుడు ఎలా చేసుకోవాలి అని దాని పరిస్థితులు ఉన్నప్పుడు ఈ గడ్డలు తెచ్చుకొని తినేవాళ్ళంట. మామ ఈ అడవి గడ్డలు అంటే మా నాన్నకి చాలా అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఇప్పుడైతే అన్నం ఉంది కానీ ఒకప్పుడు అన్నం లేని పరిస్థితుల్లో ఈ గడ్డలే కడుపు నింపాయంట. అందువల్ల ఈ గడ్డలు ఎప్పుడు జీవితంలో మర్చిపోడు మా నాన్నైతే. మా పూర్వీకులు అంట అప్పుడు కాలంలో ఎక్కువ జబ్బులు లేకుండా చాలా ఆరోగ్యంగా ఉండేవాళ్ళంట. మేమైతే ఇప్పుడు అదేని ఇదేని ఏదో ఒకటి చెప్పేస్తున్నాం రోగాలు అయితే. మా నాన్న అయితే దీన్ని చూసి చాలా అంటే చాలా ఆశ్చర్యపోయాడు. జెన్యున్ గా వస్తుంది కాబట్టి చాలా అంటే చాలా మంచిది. మామ ఇంక ఈ అడవి గడ్డలు అయితే ఏ సీజన్ లో పెడితే ఆ సీజన్ తింటే మంచి టేస్టీగా అయితే ఉండదు. ఈ సీజన్ లో కానీ తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎంత మంది అయితే ఈ సీజన్ తిన్నారో ఒకసారి కామెంట్ చేసేయండి. మామ నేను చిన్నప్పుడు మా అమ్మ బ్రతుకున్నప్పుడు అయితే మా నాన్న అయితే అడవికి వెళ్ళి గడ్డలు తీసుకొచ్చేవాడు. కానీ ఇప్పుడైతే చాలా అంటే చాలా అర్థమైపోయింది నాకైతే. మామ మన ఇంటి పక్కన వాళ్ళు అయితే ఇంక గడ్డలు తెచ్చి ఉడకేసి మాకైతే కొంచెం పంపించారు. ఇవి అయితే చాలా చాలా టేస్ట్గా ఉన్నాయి. మామ ఇంక అడవి గడ్డలని ఎలా ఉంటాయి, ఎలా తెచ్చుకొని ఎలా చేసుకుంటారు అనేది తెలుసుకోవాలనుకుంటే ఒకసారి కామెంట్ చేసేమో. ఇలాంటి వీడియోలు కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసేమో. నెక్స్ట్ వీడియో కోసం బాయ్.